తిరుపతికి వెళ్ళబోతున్నాం. ఓకే, మా అక్క, ఓకే, డాడీ, ఓకే, దాది, మమ్మీ. ఇప్పుడు మేము లింగంపల్లి ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇప్పుడు ట్రైన్ వస్తుంది కొద్దిసేపుల్లో, రాయలసీమ ఎక్స్ప్రెస్. సో ట్రైన్లో కలుద్దాం. హలో గాయస్, ఇప్పుడు మేము ట్రైన్లో ఎక్కేసాం. ఓకే, నెక్స్ట్ మేము తిరుపతి మధ్యలో మేము స్నాక్స్ డిన్నర్ తింటాం. సో దాని తర్వాత పొద్దున్న తిరుపతి. వెల్కమ్ టు డే 2. ఇప్పుడు మేము ట్రైన్లో ఉన్నాం. ఇంకా కొద్దిసేపుల్లో మేము తిరుపతి స్టేషన్ దిగుతాం. సో ఇవాళ ఏంటంటే ప్లాన్, మేము తిరుపతిలో దిగి అక్కడి నుంచి డైరెక్ట్ కొండ ఎక్కేస్తాం. సో మీట్ యూ ఇన్ ద కార్. హాయ్ గైస్, ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇదిగోండి సూర్యదేవుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఈ స్టేషన్ వ్యూ నుంచి చూస్తే, మీరు కొండని చూస్తే స్వామివారి మొహంలాగా ఉంటుంది పడుకున్నట్టు. సో ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము తొందరగా వెళ్ళాలి, మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసారు. చలో బాయ్, మీట్ యూ ఇన్ ద కార్. హాయ్ గాయస్, ఇప్పుడు మేము అలిపిరి ఎక్కబోతున్నాం. కార్లో వచ్చేసాం. మాది ఇన్నోవా క్రిస్టా కార్, సూపర్ ఉంది. నేను అక్క వెనకాల కూర్చున్నాం. ఫుల్ సెట్ ఏసీ కూడా ఉంది. ఇప్పుడు మేము అలిపిరి దగ్గర మళ్ళీ చెక్ పాయింట్కి దిగుతున్నాము. అక్కడ సామాన్లు మొత్తం దింపి చెక్కింగ్ చేయించి మొత్తం ప్రాసెస్. సో అదంతా అయిన తర్వాత కొండ ఎక్కడ మొదలు పెడతాం. సో మీట్ అలిపిరి. ఇప్పుడు మేము అలిపిరి దగ్గర చెక్కింగ్ అయిపోయింది పోతుందంతా. ఇప్పుడు చూడండి స్వామివారి కొండలు, ఏడుకొండలు, వెంకటరమణ, గోవింద గోవింద సాయి. సో మళ్ళీ కారు ఎక్కుతాం, ఎందుకంటే మళ్ళీ పైకి ఎక్కాలి ఇప్పుడు కొండ పైకి. సరేనా? ఓకే, మీట్ యూ ఇన్ కొండ. ఓకే, బాయ్ బాయ్ గాయ్స్. ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి ఎంత బాగుందో సీనరీ ఇక్కడంతా. పైగా ఈ మధ్య ఎందుకు పింక్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి మాకు బాగా. చాలా బాగుంది సీనరీ. ఇక్కడ గాలి కూడా చాలా కూల్గా ఉంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము అలిపిరి నుంచి దిగిపోయి సోమవారం 7 గంటలు ఎక్కేసాం కదా. సో ఇప్పుడు మేము మఠంగా వచ్చాం, గోవిందనిలయ మఠం. సో దానిలో ఫుల్ కూల్గా అనిపించింది వెదర్ అంతా. కిందేమో ఫుల్ హాట్ ఉంది, బట్ స్టిల్ ఇట్స్ నైస్. మేము ఇక్కడ ఇప్పుడు కోతులు చూసాం, కానీ టైంకి వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మేము పక్కన డ్యామ్ ఉంది, సూపర్ ఉంది, చల్లగా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ విండ్ మిల్స్ కూడా ఉన్నాయి, కనబడతాయి. సో మేము ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తాం. మా కారు ఏమో ఇన్నోవా కారు, బాగుంది, చాలా బిగ్ స్పేషియస్ కార్. ఓకే, నెక్స్ట్ ఏమో అక్కడ మమ్మీ ఇంకా దాది ఏమో చోటి దాది అక్కడ శ్రీవాణి క్యూలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు శ్రీవాణి క్యూలో టికెట్ తీసుకోవడానికి. డాడీ మాతో పాటు ఉన్నారు. నెక్స్ట్ డాడీ ఖజాన్ కట్టకి వెళ్తున్నారు, నేను మన ఒక రూమ్లో ఉంటున్నాం. సో మీట్ ఇన్ ద రూమ్. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నాం, మాకు ఇంకా రూమ్ రాలేదు. రూమ్ క్లీనింగ్ అని ఎంతసేపు చేస్తున్నాడు, చాలా టైం పడుతుంది. సో వెయిటింగ్ టు గెట్ ఇన్ ద రూమ్. చాలా మీట్ ఇన్ ద రూమ్. ఇప్పుడు మేము రూమ్ మళ్ళీ వచ్చేసాము. యాక్చువల్లీ మేము టిఫిన్ తినేసాం. టిఫిన్లో వ్లాగ్ చేయడం కుదరదు, ఎందుకంటే చాలామంది ఆక్వర్డ్గా అనిపిస్తుందని. సో ఇప్పుడు నేను టిఫిన్లో ఏం తినడానికి చెప్తాను. సెట్ దోశ, వడ, ఉప్మా అండ్ వడ, ఉప్మా, చట్నీ అండ్ సాంబార్. అన్నిటికన్నా నాకు వడ, దోశ. ఉప్మాలో అయితే ఉప్పు లేదు, సాంబార్లో ఉప్పు ఎక్కువ. సో ఉప్మా సాంబార్ రెండు కలుపుకొని చట్నీ తోటి తినేసాను. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగాను. దాని తర్వాత కొంచెం ఛాయ్ తాగాను. ఛాయ్ నా స్టైల్ ఛాయ్ అయితే బాగుంది, డాడీకి నచ్చలేదు, ఎందుకంటే ఐ లైక్ స్వీట్, లైక్ ఛాయ్లో స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది. సో అందుకే నేను తాగాను. సో మీట్ యూ నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియో చెప్తా. బాయ్. నాకు చెప్పాను కదా, నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నాను, వడ, ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, ఇంకా చట్నీ, ఇంకా సాంబార్. సో ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత డాడీ గుండు గీక్కుని వచ్చారు. గుండు గీక్కుని అదే తలనీలాలు ఇచ్చారు. సో తలనీలాలు ఇస్తే చూడండి
ఇక్కడ 1 వెనకాల 2 3 4 ఓకే కింద చూడండి ఎంత గట్టిగా ఇచ్చాడు 5 చూసారా 5 టైమ్స్ కట్ చేపించుకొని వచ్చాడు. వాట్ ఈస్ దిస్ డాడీ చెప్పండి వాట్ ఈస్ దిస్ పెరుమాళ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం డాడీ? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? దేనికి? ఎందుకు లక్కీ డిప్ వేయడానికి. ఎవరికి లక్కీ డిప్? అందరికి సుప్రభాత్ సేవ. నాకు లక్కీ డిప్ వస్తే వెరీ గుడ్. పొద్దున్న లేవాలి. ఎస్. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం? సాయంత్రం వీళ్ళు వరాహస్వామి దర్శనం చేసుకోండి. అక్కడ స్నానం చేయాలి కొన్నిట్లో స్నానం చేయొచ్చు. ఎస్. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం? పెరుమాళ్ దర్శనం అంతే. సాయంత్రం 300 రూపీసా? ఎవరెవరు? అందరం. మమ్మీ దాది కూడా? దాది రేపు డోనార్ దర్శనం. మమ్మీ ఒప్పుకుంటే వస్తాం. అవునా? సరే మీట్ యూ ఇన్ సిఆర్ఓ ఆఫీస్. సిఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం. సిఆర్ఓ ఆఫీస్లో ఒరిజినల్ అడుగుతున్నాడంట ఆధార్ కార్డు. సో సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ వేయడం వచ్చి లక్కీ డిప్ దేనికంటే పొద్దున్న శుక్రవారం సేవకి కానీ శుక్రవారం సేవ టికెట్ అయిపోయి పూర్ణాభిషేకం సేవకి ఏం చేస్తాం లక్కీ డిప్ చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నేను డాడీతో పాటు బ్లాగ్ తీస్తాను. సో ఇప్పుడు మేము మధ్యాహ్నం లంచ్ తినేసాం. నెక్స్ట్ దాది మమ్మీ ఇద్దరు ఎక్కడ వెళ్తున్నారు? దాది మీరు చెప్పండి ఎక్కడ వెళ్తున్నారు? వరాహస్వామిని చూసుకుని వేడి ఆంజనేయ స్వామి దగ్గర దీపం పెట్టుకొని వస్తాం. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. మీరు అలా ఇలా చేసింది. అలా నేను డాడీ క్లాస్లో అటెండ్ అవ్వకపోతాం. తొందర రాత్రి నేను డాడీ మమ్మీ అక్క మేము గుడికి వెళ్తాం. సో బై బాయ్. హాయ్ గైస్, మేము 300 రూపీస్ టికెట్ దర్శనం వెళ్తాం. ఓకే ఇప్పుడు మేము 300 రూపీస్ టికెట్ దర్శనం వెళ్తాం. సో దానికోసం ఇప్పుడు టైం 8:14 అయింది, 8:15. ఓకే సో నేను లాస్ట్ 12 o'clock రాస్తాను. నేను కొంచెం డిన్నర్ కొంచెం ఫ్రైడ్ రైస్ వచ్చింది. ఫ్రైడ్ రైస్ వాస్ నాట్ దాట్ గుడ్ బట్ ఇట్ వాస్ ఫైన్. ఓకే మీట్ యూ ఇన్ టెంపుల్. బై బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు డే 3. పడదు ఇవాళ ఏంటంటే మాకు సరే వస్తున్నది. ఇవాళ డే ఐటినరీ ఏంటంటే మమ్మీ బొట్టు పెట్టుకుంది, దాది ఇద్దరు శ్రీవాణి దర్శనంకి వెళ్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఇవాళ పొద్దున్న డాడీ ఏమంటారు డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మీ శాతమరికి వెళ్ళిపోయారు. డాడీ వెళ్ళిపోయారు. ఓకే దాని ఇప్పుడు డాడీ వస్తారు, మమ్మీ దాది వెళ్తారు. నేను డాడీ అక్క కోనేట్లో స్నానం వెళ్తున్నాం. అక్కడ సూపర్ ఉంటుంది మళ్ళీ. సో అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని కోనేట్లో స్నానం వెళ్తాం. దాని తర్వాత మేము మళ్ళీ డోనర్ దర్శనం ఉంది. దాని తర్వాత మేము చూడాలి లంచ్ తింటాం. దాని తర్వాత సరే మామ్ లంచ్ తింటాం. బ్రష్ చేసుకో. ఇవాళ లంచ్ తింటాం. లంచ్ తర్వాత మేము వచ్చి కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయి అమ్మవారి గుడిని బ్యాగ్లో ఉన్నాక అమ్మవారి గుడిని లాస్ట్లో రాత్రి దర్శనం చేసుకోవడం. దాని తర్వాత రేపు ప్లాన్ ఉంటుంది. ఓకే బై బాయ్. దిస్ ఐటినరీ ఆఫ్ డే 3. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము రెడీ అయిపోయాం. మమ్మీ ఇంకా దాది ఏమో దర్శనం అయిపోయి ఉంటుంది ఏమో తెలియదు, ఎందుకంటే ఫోన్లో వెళ్ళగాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు టైం 10:48 అయింది. ఇంకా 11 మాకు 12 o'clockకి దర్శనం ఉంది. ఓకే సో అప్పటికి మేము రెడీ అయిపోయి వెళ్తాం. అక్కడ కారులో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాం స్వామివారిని. దాని తర్వాత లంచ్ చేసి కొండ దిగిపోతాం కిందకి. సో అది ఇప్పుడు ఐటినరీ. సో బాయ్. మేము మా డోనర్ దర్శనం చేసుకున్నాం. డోనర్ దర్శనం చాలా బాగా వచ్చింది. మమ్మీకి అయితే స్కూల్లో అసలు హ్యాపీ అయిపోయారు. మమ్మీ
అవును నిజంగానే చాలా బంకులు కనిపించారు. సో మొత్తం ఉందంతా. సో నెక్స్ట్ ఏంటంటే మేము అలా వెళ్ళాము, దూరం వస్తాము. అక్కడ సుపదం నుంచి మేము ఎక్కి మిడిల్ నుంచి కేజెస్లో వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మేము 300 రూపీస్ టికెట్ దర్శనం ఆ లైన్లో ఎక్కేసాము. అక్కడి నుంచి ఇంకా కొంచెం టైం పట్టింది, లైక్ 30 to 40 minutes, 1 hour పట్టింది. బయటకు వచ్చిన లడ్డు కౌంటర్లో వెళ్ళాము. కాలు అయితే కాలిపోయి డిస్టర్స్ వచ్చేసి అనమాట, తెలీదు. ఫస్ట్ సైడ్ కాలు కాలిపోయింది. ఎందుకంటే అక్కడ వచ్చేటప్పుడు బయట వచ్చేసాము. ఇప్పుడు మేము సారంగి రెస్టారెంట్లో ఉన్నాం. చాలా వెయిటింగ్ ఉంది, ఒక 15 minutes వెయిటింగ్ అన్నారు. సరే చూద్దాం. ఓకే, మీట్ ఆఫ్టర్ లంచ్. సారంగిలో ఫుడ్ తిన్నా అయిపోవడం వచ్చింది. బనానాస్ కూడా ఇచ్చేసేవాళ్ళు. బనానాస్ ½ dozen బనానాస్ కొంచెం అండర్ అయిపోయినాయి ఉన్నాయి, కానీ కార్లో బట్టి అయిపోయింది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము సారంగి తినేసాం. వెళ్ళిపోండి సారంగి. కాలు సరిపోతుంది. సో ఏంటంటే వారిని తీసుకుంటారు అదే కలిసి. సో ఏంటంటే మెయిన్ స్టోరీ, దాది చెప్పులు పోయాయి పొద్దున్న శివాని దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే దాది నా చెప్పులు తీసుకున్నారు, నేను చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. కాళ్ళు ఎక్కేసాను. సో ఫుడ్ బాగుంది, బట్ కానీ రైస్ కొంచెం బిరుగుంది, కర్రీ తీసుకొని బాగాలేదు. నెక్స్ట్ ఏంటంటే డాడీ ఇక్కడ పాన్ కొన్నారు. మమ్మీ దాది పాన్ తిన్నారు. నెక్స్ట్ మేము కొండ దిగిపోతాం. కొండ రూమ్కి వెళ్తాం. రూమ్కి వెళ్ళి కొండ దిగుతాం. సరే బాయ్. గాయ్స్, మేము మళ్ళీ మా రూమ్స్కి మఠంకి వచ్చేసాం. గోవిందన్ నిలయం. ఇప్పుడు మేము రూమ్లో అంతా ప్యాకింగ్ చేసుకొని కింద కొండ దిగేసి గోవిందరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటాం. మీట్ యూ ఇన్ కార్. నేను డాడీ కోనేట్లో స్నానం చేస్తాం. అడియన్ రామానుజదాసం. సో నేను డాడీ కోనేట్లో స్నానం చేస్తే మీకు కోనేట్ చూపిస్తాను. కోనేట్ ఎలా బాగుంది, చాలా సూపర్ ఉంది. స్టోరీ ఏమైందంటే అక్కడ ఫస్ట్ ఏమో అక్కడ మా గాడ్ అలౌ చేయట్లేదు మమ్మల్ని. మేమేమో ప్లీజ్ బతలాడాము, చాలా బతలాడాము, ప్లీజ్ మమ్మల్ని వదిలేసి, ప్లీజ్ కొంచెం మేము చాలా దూరం నుంచి వచ్చాము, బ్రహ్మోత్సవాలు కొనాలి ఎట్లా ఉంది అంటే. సో అలా ఇది కొంచెం చూడండి కోనేట్. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో వాడిని వదలమంటే వాడు వదలలేదు. అది ప్రాబ్లం అయింది. అడిగాం ప్లీజ్ చెప్పేసి. అప్పుడు కానీ ఒక అంకుల్ వచ్చేసి ఆ డోర్ వేసి మరి మేము వెళ్ళిపోయాం లోపల. స్నానం చేసుకుని వచ్చేసాము మేము. అప్పుడు ఇది ఇలా ఇప్పుడు హైగ్రావ్ స్వామి గుడికి వెళ్తున్నాము. హైగ్రావ్ స్వామి గుడి. సో గుడికి వెళ్ళి వస్తాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము చేసుకొని వచ్చాము. హైగ్రావ్ స్వామి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు రాధాకృష్ణ గుడికి దర్శనం చేసుకుంటాం. హైగ్రావ్ స్వామి అయితే చాలా బాగున్నారు. ఫుల్ అలంకారంతో సింహాసనం మీద కూర్చొని వస్తాం, చాలా బాగున్నారు. ఇప్పుడు మేము రాధాకృష్ణ చూసేస్తాం. సరే బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము దర్శనం చేసుకొని బయలుదేరుతాం. కృష్ణ దర్శనం చేసుకుని బయలుదేరి రాత్రి డిన్నర్ తింటాం. అక్కడ క్యాబ్ డ్రైవర్ వస్తాడు. నేను మమ్మీ డాడీ దాది అక్క అందరం కలిసి వెళ్తాం. సరే బాయ్. మీట్ యూ ఇన్ హోటల్. హాయ్ గాయ్స్, ఇదిగోండి ఫ్యామిలీ ట్రిప్. నేనేదో అడియన్ రామానుజదాసం. సో ఇప్పుడు మేము అందరం కలిసి అందరం వరాహ స్వామికి వెళ్ళాము. హైగ్రీవ్ స్వామి దర్శనం చేసుకున్నాం. నేను దీవాలు పెట్టేస్తాం. సో అందరం అలా చేసాం. దాని తర్వాత ఎంత కామ్గా ఉందో అసలు. మేమందరం అలా వెళ్తే కోనేట్లో స్నానం చేసాం, చెప్పేసాం. సో దాన్ని అంతా కోనేట్లో స్నానం సూపర్ ఉంది. నెక్స్ట్ మేము అలా వచ్చి ఇలా డిన్నర్ తిన్నాం. డిన్నర్లో నేను పూరి తిన్నాను. పూరి అంత బిగ్ అంటే చెప్పడం ప్లేట్లో వచ్చాయిపోతుంది పూరి. మేము కూడా చూపించాలంటే చూడండి, అదిగోండి రోడ్ ఎంత కామ్గా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. క్వైట్నెస్ ఇన్ ద రోడ్ అంతే. అసలు చాలా బాగుంది. ఫుల్ నైస్ వెదర్, గుడ్ డే. పైన ట్రిప్ అయిపోయింది. కిందకి వెళ్ళి మేము అమ్మవారిని ఇంకా గోవిందరాజ స్వామిని అలా కొంచెం దూరం వరకు వెళ్ళి అలా దర్శనం చేసుకుని వద్దాం. సరేనా?
మీట్ యూ టుమారో మార్నింగ్. బాయ్. వెల్కమ్ టు డే 4. వెల్కమ్ టు డే 4. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తామంటే కొండ దిగేసి అమ్మవారి గుడికి వెళ్ళిపోయి గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళిపోయి దాని తర్వాత ట్రైన్ ఎక్కేస్తాం. సో నాగలాంటికొండ. సో అక్కడికి వెళ్ళి మత్స్యనారాయణ స్వామి వేదనారాయణ స్వామి చూసి అప్పుడు ట్రైన్ ఎక్కేస్తాం. అప్పుడు ఇంకేమైనా గుళ్ళు ఉంటే అవి చూసి ట్రైన్. సరే అది చూసి ట్రైన్ ఎక్కేస్తాం సరేనా. సో మీట్ యూ వైల్ దిగుడింగ్స్ కొండ. ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్తున్నా. బాయ్. నేను స్నానం చేశాను. సూపర్ షర్ట్ ఉంది, ఒక సిల్వరీ ప్యాంట్ ఉంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే హాయ్ గాయ్స్, ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో సిల్వరీ ప్యాంట్. బాగుంది కదా. ఇప్పుడు నేను వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది చూడండి మా హోటల్. ఇప్పుడు మేము తిరుపతి నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాం, కింద కొండ దిగిపోయి వెళ్ళిపోతున్నాం సరేనా. చూడండి. సో ఇప్పుడు చూడండి అన్నీ పట్టేశాను అక్క, అన్నీ సూపర్ ఉంది. కింద దిగేటప్పుడు కలుద్దాం. ఓకే బాయ్. మేము వేదనారాయణ స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో మత్స్యనారాయణ స్వామి కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఫిష్ మీద ఫిషెస్ మీద స్వామి తిరునామం ఉంటుంది. సో అది చూసిన తర్వాత మీకు ఇస్తాం. లోపల ఫోన్స్ అలౌడ్ కాదు. సో బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము దర్శనం చేసుకుని వచ్చేసాం. చాలా బాగున్నారు, కానీ బాలాలయంలో ఉంది, కానీ స్వామివారిని మేడి చెట్టుతో చెక్కారు. చాలా అందంగా ఉన్నారు. సో నెక్స్ట్ మేము ఇక్కడ మా గుడిలోనే పులిహార ఇచ్చారు. నేను 2 cups తిన్నాను. చాలా బాగుంది పులిహార. పొద్దున్న అమ్మవారి గుడిలో కూడా ఆవు పులిహార ఇచ్చారు. అమ్మవారి గుడిలో కూడా సూపర్ ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక గుడి కాదు, దాని పేరు తెలియదు. సో కారు చెప్తాను సరేనా. బాయ్. హాయ్ గాయ్స్, నెక్స్ట్ మేము పల్లికొండేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. డాడీని అడిగాను. డాడీ అడిగాను ఎక్కడ వెళ్తాం డాడీ నెక్స్ట్? పల్లికొండేశ్వర స్వామి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్లో శివజీ ఉన్నారు కదా, శివజీ స్లీపింగ్ పొజిషన్లో ఉంటారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే కారులో ఫుల్ కళ్ళు కారు. సో నెక్స్ట్ బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, మేము వచ్చేసాము ఇక్కడ. సో ఇక్కడ మీకు చూసిన ఈ గుడిలో చెప్పాను కదా పడుకున్న శివయ్య చూడండి. ఇలా అంటారు శివయ్య. కాలు మండిపోతాయి నాకు, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. నేను ఇసుకలా నడుస్తాను పైగా. సరే దర్శనం చేసుకుంటున్నా చెప్తా ఇలా ఉన్నా సన్న. బాయ్ బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడు దర్శనం చేస్తున్నాం. స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మీకు నేను స్వామివారిని చూపిస్తాను ఎలా ఉంటారు ఎగ్జాక్ట్లీ అక్కడ. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా ఉంటారు. చాలా అందంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇలా ఉంటారు స్వామివారు చూడండి. ఇలా ఉంటారు స్వామివారు, ఎంత అందంగా ఉంటారు. ఇక్కడ పక్కన ఇంకో గుడిలో ఇలా ఉంటారు స్వామివారు. చోటు కిందంతా మట్టిగా ఉంది, కాళ్ళు మండిపోతాయి నాకు. సో ఇది చాలా బాగుంది ఇక్కడ గుడి. సో ఇప్పుడు చాలా అందం, చాలా బాగుంది స్వామివారు. అక్కడ పక్కన పడుకున్న శివయ్యని మనం ఎప్పుడు లింగం రూపాయల్లో చూస్తాం, పడుకున్న రూపాయల్లో చూస్తాం. సో ఇది చాలా బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇప్పుడు కార్లు ఎక్కి లంచ్ కోసం ఉంటాం సార్. మీకు లంచ్. ఇప్పుడు మేము ఎక్కడ వచ్చామంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వచ్చాము. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయిందంట. ఇది చూడండి గుడి గోపురం, ఇది నారాయణ వనం. సో ఇక్కడ చాలా బాగున్నారు స్వామివారు, అసలు ఫుల్ నేత్ర దర్శనంతో సూపర్ ఉన్నారు. ఓకే, దాని తర్వాత ఏమైందంటే స్వామివారు అలా అందంగా ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే స్టోరీ, స్వామివారు అలా వచ్చినప్పుడు డైరెక్ట్ ఖడ్గంతో ఉన్నారు ఇక్కడ స్వామివారు. చాలా పెద్ద ఖడ్గం సూపర్ ఉంది. ఇంకా కంకణం ఉంది చేతిలో స్వామివారి మ్యారేజ్ దశావతారాల వడ్డానం ఉంది. సో అంత అందంగా ఉంది. నెక్స్ట్ మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే లంచ్కి వెళ్తున్నాం. సరే బాయ్ బాయ్. మేము లంచ్ చేయడానికి భీమాస్లో వచ్చాం. మమ్మీ డాడీ ఇద్దరు సౌత్ ఇండియన్ థాలీ, నేను అక్క దాది, మేము ముగ్గురం కలిపి నార్త్ ఇండియన్ థాలీ. ఆబ్వియస్లీ టైం పడుతుంది బాగా. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసింది. ఇంకోటి మమ్మీ వాళ్ళ థాలీ, పూరి రైస్. ఓకే, అంత బాగుంటుంది, అంత సూపర్. మాకు ఇంకా టైం పడుతుంది, మాకు వచ్చిన చూపిస్తుంది. ఓకే బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు వచ్చేసింది నాది, అక్కది, దాది,
అందరి మీద వచ్చేసింది నార్త్ ఇండియన్ థాలీ. డాడీ ఇదిగోండి మమ్మీ 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 మమ్మీ. సో అందరికి అలా వచ్చేస్తే మాది ఎంత స్పెషల్ వచ్చింది తెలుసా? రోటీ, కర్రీ, గోబీ ఫ్రై, ఫ్రైడ్ రైస్, రాయితా, సాంబార్, అన్నీ, పప్పు, అన్నం, కూర, గులాబ్ జామున్, ఇంకొన్ని పెరుగు. సూపర్ ఉంది ఇదంతా థాలీ. దీనికన్నా స్టార్టింగ్లో ఒక సూప్ వచ్చింది కానీ సూప్ మేము తాగేసాం ఆకలేసింది కాబట్టి. సో ఐస్ స్టోన్కి వచ్చింది. ఐస్ స్టోన్లో చూడండి మేమేంది ఐస్ స్టోన్ స్పెషల్ తెప్పించుకున్నాం. చూడండి ఎంత బాగుందో. యమ్మీ 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 సూపర్ ఉంది. ఇదిగోండి ఇప్పుడు తిని చెప్తా ఎలా ఉందో. ఇప్పుడు వరకు వెయిట్ చేసుకుని ఇంకొద్దిసేపు ట్రైన్ ఎక్కుతాం. ఇంకెంతసేపులో గంటలో అనుకుంటా, గంట, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఎక్కుతాం. 2 గంటల్లో ట్రైన్ ఆ టైం. ఇప్పుడు భీమాస్లో కూర్చున్నాం, కొంచెం రిలాక్స్ అవుతాం భీమాస్. తర్వాత ట్రైన్ ఎక్కి హ్యాపీగా పడుకోవచ్చు. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 5. ఇది ఇంకా దీని తర్వాత స్టేషన్లో దిగిపోయింది లాస్ట్ బ్లాగ్ ఆఫ్ దిస్ ట్రిప్. సో ఇప్పుడు వరకు మేము ట్రైన్లో ఉన్నాం, ఇంకా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టేషన్ లింగంపల్లి. సో అక్కడ మేము దిగిపోతాం. దాని తర్వాత మా ట్రిప్ ఖతం. సో మీట్ యు ఇన్ స్టేషన్. బాయ్. హాయ్ గాయస్, దిస్ ఇస్ ద లాస్ట్ బ్లాగ్ ఆఫ్ ట్రిప్. ఇప్పుడు లింగంపల్లి స్టేషన్లో ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం మమ్మీ డాడీ? తిరుపతి. ఎప్పుడు వచ్చిన టైం ఏంటి అక్క దాది? 5. సో కరెక్ట్ టైంకి వచ్చాము ట్రైన్కి. బాయ్. లాస్ట్ బ్లాగ్ ఆఫ్ ద ట్రిప్. మళ్ళీ ఇంకో ట్రిప్లో కలుద్దాం తప్పకుండా మీ అందరితోటి. రెడీగా బాయ్. నేను కూడా.